విశాఖలోని ఇసుక కొండపై కొలువైన శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసపు తొలి పౌర్ణమి వేళ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వామిని దర్శించుకున్నారు. వరుసగా 5 పౌర్ణమి రోజుల్లో స్వామి ఆలయం చుట్టూ 5 మార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహిస్తుండటంతో ఈ క్షేత్రం మరో అన్నవరంగా ప్రసిద్ధికెక్కింది. అనుకున్నవన్నీ సిద్ధిస్తున్నాయని, స్వామి అనుగ్రహం తమ కుటుంబాలపై ఎప్పటికీ ఉండాలని భక్తులు అభిప్రాయాలను బీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, స్వామి మహిమ దశదిశలా వ్యాపిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు పరిహారం నరసింహాచార్యులు తెలిపారు. విశాఖపట్నం ఇసక్కండ మీద వేయించేసినటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి వారు దివ్య క్షేత్రంగా బాసిల్లుతున్నది. ఈ దేవాలయంలో అన్ని దేవాలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇక్కడ మన దేవాలయంలో పౌర్ణమత దీక్ష కలదు. ప్రతి భక్తుడు యంత్రవాడైనప్పటికి కూడా ఏవో సమస్యలు కోరికలు సర్వసాధారణంగా మనందరికీ ఉంటాయి. మనకుండే కష్టం కానీ కోరిక కానీ తీసుకోవడం కోసమని ఆ సత్యదేవుణ్ణి ఇక్కడ ఆశ్రయించి పౌర్ణమత దీక్ష అనేటువంటి దీక్ష తీసుకొని ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కష్టం స్వామితో చెప్పుకొని స్వామి చుట్టూ 5 ప్రదక్షిణాలు గావించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఇలాగ 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ వ్రతదీక్షకి, ఈ పౌర్ణమి వ్రత దీక్షకి ఏ రకమైన నియమాలలో ఒక భక్తి శ్రద్ధ మాత్రమే ప్రధానం. దేవాలయం మీకు అర్చన చేయాలంటే అటు స్వామి ఇటు మీరు మధ్యలో అర్చకుడు ఉంటాడు. ఈ దేవాలయంలో ద్వయస్తంభాన్ని ముట్టుకుని డైరెక్ట్గా స్వామితో మీరు మాట్లాడుకోవడమే, అంత వైభవమైనటువంటి విశిష్టత ఇక్కడ ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రత్యేకించి మనకి కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మొదటి మాసంలో అంటే చైత్రమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి అవడం, మరియు ఈ సంవత్సరం ఫలితంతో చూసుకుంటే భక్తులందరూ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండి ఆయన పాదాలను ఆశ్రయించి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వల్ల ఎన్నో కష్టాలని విముక్తి కలుగుతుంది కూడా మనకి ఈ సంవత్సర ఫలితం కూడా మనకు చెప్తున్నది. ఎప్పుడూ చేయవలసిన పనే, ప్రత్యేకించి ఈ సంవత్సరం ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంది. అయితే ఈ దేవాలయంలో ఈ పౌర్ణమి వ్రత దీక్ష ఆచరించి భక్తులు 50 మంది కూడా సత్ఫలితాలను పొంది వాళ్ళ కష్టాలు తీర్చుకొని స్వామివారి కృపాకటాక్ష పొందవలసిందిగా మరీ కోరుచున్నాం. ముఖ్యంగా ఈ దేవాలయానికి పూర్వం నుంచి కేజీహెచ్ హాస్పిటల్ లోపల నుంచి రావడం అనేది ఒక దారి కింద ఉన్నది. మనకి అదృష్టవశాత్తు స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, శ్రీనివాస యాదవ్ గారు ఎంతో బాధ్యతాయుతంగా ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం, ఇంకా ఒకటి చిన్న పనులు మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేయడంలో కంకణం కట్టుకొని బాధ్యతాయుతంగా అద్భుతంగా పనిచేయడం అని చాలా ఆనందదాని విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే భక్తులందరూ కూడా ఈ కొత్త ఘాట్ రోడ్డు పూర్ణ మార్కెట్ ఎదురుకుండా బస్ స్టాప్ పక్కన ఉండేటువంటి కొత్త ఘాట్ రోడ్లోంచి భక్తులందరూ స్వామివారిని సేవించడం రావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. కొండ మీద కారు పార్కింగ్ వగేరాలు, బైకులు, ఆటోలు అన్నీ యథావిధిగా వస్తాయి. కాబట్టి వచ్చిన వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఎంత అద్భుతమైన క్షేత్రాన్ని సందర్శించాము. ఇన్ని వసతులు చేశారు. మాకు ఎప్పటి నుంచో తెలుసు, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. కానీ మేము డీసెంట్గా మొన్న వారం వచ్చాము. పంతులు గారు చెప్పారు ప్రతి పున్నంకి రండి, చాలా బాగా జరుగుతుంది అంటే మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే మేము వచ్చాము. ఇది మొదటిసారి పున్నం అనమాట, చూద్దామని చెప్పి వచ్చాము. మాది ఇక్కడ ఈనాడు దగ్గర మా ఇల్లు. చాలా బాగుంది, నమ్మకం కూడా కలిగింది. యాక్చువల్గా చాలా బాగుంది, మంచి దేవుడు. 5 వారాలు చేయమని చెప్పారు పంతులు గారు. 5 వారాలు 5 నెలలు 5 సార్లు తిరగాలి. అది 5 నెలలు, నెలకొక పుణ్యం. 5 నెలలు తిరగమని చెప్పారు. 5 నెలలు తిరిగాక మీకు బాగుంటుందని చెప్పారు. ఇవాళ నుంచే స్టార్ట్ చేసాం. మాకు తెలుసు ఎప్పటి నుంచో, మాది వైజాగే, కానీ మేము మొదటిసారి రావడం చాలా బాగుంది. మొన్న ఏకాశి నాడు వచ్చాం, దర్శనం చేసుకున్నాం. మనసుకి చాలా ఆనందం వేసింది. స్వామి 5 నెలలు 5 పున్నాలు 5 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పారు పంతులు గారు. ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది. దేవుడు మహిమ మరి చూడాలి. 5 నెలలు అయితే మొక్కుకున్నాము చేయడానికి. 5 పున్నములు గోవింద
5 అది ఇది ఒక పురాతన నుంచి ఏనాటి నుంచో ఒక 300 సంవత్సరాల కేజీహెచ్ ముందు నుంచే ఉందంటండి ఈ గుడి. సో ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏంటంటే ఇది ఒక నమ్మకం, ఆధ్యాత్మికంగా కానీ ఏ విధంగా చూసుకుని ఒక నమ్మకం. ఏంటంటే ఒక 5 పున్నములు 5 రౌండ్లు 5 ప్రదక్షిణాలు చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుందని ప్రతి వాళ్ళకి ఒక నమ్మకం అండి. సో అందరిలోనూ అది బాగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మీలాంటి టీవీ వల్ల కానీ యూట్యూబ్స్ వల్ల కానీ మీడియా వల్ల కానీ ఇంకా ప్రాముఖ్యత పెరిగి బాగా అంటే ఒక్కొక్కరికి కోరికలతో చేస్తారండి, ఒక్కొక్కళ్ళు ఒక ఆధ్యాత్మికతతో చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ గుడికి వస్తే ఆనందం, మానసిక ఆనందం ఉంటుందండి, కోరికలు తీరటం ఉంటాయి. నాకైతే నా పర్సనల్ మానసిక ఆనందం, ఆధ్యాత్మికతగా ఇష్టం. ఒక కోరిక అంటే అవన్నీ ఆయనే చూసుకుంటారు. ఈ మంచి ఏదైనా మంచే అంతే అనుకుంటా వెళ్ళిపోవడానికి నేను అనుకుంటాను. ఎవరి ఉద్దేశ ప్రకారం వాళ్ళు దేవుణ్ణి కొలుసుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు సత్యనారాయణ స్వామి కృప వల్ల అని నా ఉద్దేశం అండి. బాగుంటుందండి, అదే మెయిన్ కదండి. మెడిటేషన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. అంటే దైవికంగా మనం అంతే ఒక నమ్మకం అండి, అది నేను చాలా బిలీవ్ చేస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. 17 సంవత్సరాలండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూనే ఉన్నామండి. కానీ ఈ దేవుడు 5 పౌర్ణమిలు 5 ప్రదక్షిణలు చేస్తే చాలా నిదర్శనం అని చాలామంది చెప్పారు. అందుకని ఇక్కడికి వస్తున్నాం. ఇప్పటి వరకు అన్నవరంలో చేసుకునే వాళ్ళం, ఇక్కడ కూడా చేసుకుందామని హ్యాపీగా చేసుకుంటున్నాం. ఇది మన 3వ వారం అండి. 5 ప్రదక్షిణలు అయ్యాయి. 3వ నెల 3 పౌర్ణమిలు, ఇంకా 7 పౌర్ణమిల వరకు మేము వస్తామండి, చేస్తాం కూడానండి. అన్నీ అవుతున్నాయి. 5 పౌర్ణమిలు మాత్రం కంపల్సరీ చేయాలి. చెప్పండి. సోమవారం చాలా నిజరూప దర్శనం చాలా మంచిది. 5 వారాలు 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అని నమ్మకం. గోవిందా, మా పాప 10th క్లాస్ నుండి నేను 20 years వరకు ఇక్కడికే వస్తున్నాను. 5 times వచ్చేసి రథం చేయించుకుంటే ఇప్పుడు మా పాప బీటెక్ అయ్యి మ్యారేజ్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి ఉంది. ఏదనుకున్న కోరికలు ఈ తండ్రి ఒళ్ళు చల్లమంటుంది, నెరవేరుతాయి. ఉన్నాను ఒక 8 సంవత్సరాలు రాజమండ్రి వెళ్ళిపోయాను. పాప మ్యారేజ్ తర్వాత 2015లో మళ్ళీ వచ్చేసాము, మళ్ళీ వస్తే ఉంటాను. అండి నేను మాకు బాబు పుడితే వస్తానని మొక్కుకున్నానండి. ఫస్ట్ వారంలోనే కన్ఫర్మ్ అయింది మాకు బాబు. ఇప్పుడు బాబు పుట్టాడు, బాబుకి 3 years అండి. ఇప్పుడు అందుకే వ్రతం చేయించుకోవడానికి వచ్చామంతే. చాలా చేసామండి. 5 నెలలు పూర్తిగా కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 6వ నెల వచ్చింది, వ్రతం చేయించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏమనుకుంటే అది జరుగుతుందండి. నమ్మకం దేవుడు